మోడీ కొత్త అస్త్రం మనకి తెలుసు. తెలంగాణలో 40 మంది మహిళా ఎమ్మెల్యేలు మరి మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. తెలంగాణలో ప్రస్తుతం 119 శాసనసభ స్థానాలు ఉండగా వీటిలో 40 సీట్లు మహిళలకే కేటాయించాల్సిన ఉంటుంది. లోక్సభలో 17 స్థానాలు ఉంటే సుమారు 5 లేదా 6 సీట్లు మహిళలకు దక్కనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలు ఉంటే ఇందులో మహిళలకు సుమారుగా 58 సీట్లు, 25 లోక్సభ స్థానాల్లో 8 మహిళలకు దక్కనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా మరి మహిళా రిజర్వేషన్లు 2029లో అమలు చేస్తే నేతల కథే మారిపోతుంది. ఇక పునర్విభజనలో జరిగిన సీట్లు పెరిగితే మాత్రం నేతలకు స్థానాలు మారిన అవకాశాలు దక్కే అవకాశం ఉంది. మోడీ మ్యాజిక్తో ఎవరి జాతకాలు తలకిందులవుతున్నాయోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతుండగా తమకు కొత్తగా అవకాశాలు వస్తాయని నేతలు సంబరపడిపోతున్నారు. మరి మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా చూసుకుంటే గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు, ఇదే అదునుగా దోపిడీ చేస్తున్న సైబర్ నేరస్తులు అలర్ట్ అంటున్న సిపి సజ్జనారాయణ కూడా చెప్పారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళన సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరదీశారని హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రజలను అలర్ట్ చేశారు. ఇక తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారని, వాట్సాప్ ఎస్ఎంఎస్ల ద్వారా మరి ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారంటీగా అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి ఖచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలన్నారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటివి క్లిక్ చేయొద్దని సూచించారు. సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపు కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా అధికృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలన్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తు తెలియని వ్యక్తులు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐపిఎన్ వంటి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని మరి హెచ్చరికలు అయితే జారీ చేశారు. అదేవిధంగా మనకి మరొకటి కూడా చూడొచ్చు. పద్ధతి మారుకోకుంటే కాంగ్రెస్తో కటీఫ్ అని చెప్పి మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు, కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు, కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని ఎగతాళి చేస్తున్నారు. కమ్యూనిస్టుల ఈ సత్తా ఏంటో కొత్తగూడెంలో చూపించాం, పద్ధతి మార్చుకోకుంటే పొత్తు రద్దు చేస్తాం, పొత్తు ఉండాలా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం బగ్ధుం భవన్లో 2 రోజుల పాటు పార్టీ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర సహాయక కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ, కార్యవర్గ సభ్యులు కలనవేల శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మిత్రధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించాలి, లేకపోతే మేమంటే ఏంటో చూపిస్తామని సిపిఐ నేత కోనంనేని సాంబశివరావు చెప్పడం అయితే జరిగింది. ఇక పిఎం ఈ బస్సు స్కీమ్, తెలంగాణకు 151 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు ప్రకటించిన కేంద్ర మంత్రి టోకన్ సాహు. వరంగల్కు 100, నిజామాబాద్కు 51 బస్సుల్ని మరి పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి ఈ బస్సు సర్వీస్ పథకం కింద తెలంగాణకు 151 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి టోకన్ సాహు ప్రకటించారు. వరంగల్కు 100 బస్సులు, నిజామాబాద్కు 51 బస్సులు కేటాయించినట్లుగా వెల్లడించారు. ఈ పథకం కింద నిధులు కేటాయింపు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమర్పించిన ప్రతిపాదనలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి సాహు స్పష్టం చేశారు. అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి ఇంకా ఎటువంటి ప్రతిపాదనలు అందలేదని పేర్కొన్నారు. బస్సుల నిర్వహణకు మరి అవసరమైన పౌర విద్యుత్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన తర్వాతే బస్సులను రోడ్లపై తిప్పుతారు అని మంత్రి తెలియజేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైన అవకాశంగా మనం చెప్పొచ్చు. ఈ మహిళలకు చట్టసభలో ఇందాక మనం చెప్పుకున్నాం, 33% రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం 2023లో ఆమోదం పొందింది. ఈ బిల్లు సెప్టెంబర్ 20న లోక్సభలో, సెప్టెంబర్ 21న రాజ్యసభలో ఆమోదం పొందగా వెంటనే రాష్ట్రపతి ఆమోదించారని కూడా తెలిపారు.
ఇక దానం కడియం ఇద్దరు బీఆర్ఎస్ పార్టీనే 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాదరావు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని కేటీఆర్ అన్నారు. నాపై బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయలేదని దానం నాగేందర్ అయితే తెలియచేశారు. మరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పును వెలువరించారు. శాసనసభ్యులు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని డిస్మిస్ చేశారో ఆ ఇద్దరు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని తీర్పులో పేర్కొన్నారు. ఇదే అంశంపై గురువారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ఉండడంతో సభాపతి ఒకరోజు ముందే నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అనర్హత పిటిషన్పై స్పందించిన దానం నాగేందర్ తనపై వచ్చిన అనర్హత పిటిషన్ స్పీకర్ డిస్మిస్ చేసిన అనంతరం దానం నాగేందర్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్, కేటీఆర్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాలేదని, కేసీఆర్కు ఇబ్బంది లేదని ఆయన వివరించారు. సీఎం పదవి పోయిందని కేటీఆర్కు చాలా ఇబ్బంది ఉందన్నారు. తనపై బీజేపీ ఎందుకు ఫిర్యాదు చేసిందని దానం నాగేందర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీగా ఓడిపోవడానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ అపవిత్ర కలయికని అన్నారు. తాను ఎంపీగా గెలిచి ఉంటే ఈ పంచాయతీ ఉండేది కాదన్నారు. తాను ఎక్కడా సభ్యత్వం తీసుకోలేదన్న ఆయన శాసనసభలోనూ ఎక్కడా కూడా విప్ జారీ కాలేదన్నారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎక్కడా పని చేయలేదని మరి దానం నాగేందర్ అయితే వివరించారు. ఇక స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేసిన అనర్హత పిటిషన్ చట్టబద్ధం కాదని భావిస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఎందుకు పిటిషన్ వెయ్యలేదని ప్రశ్నించారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నేతలు ఎంతమంది